పౌలుగా మార్చబడిన సౌలు అందుకే అంటాడు, నేనేమై ఉన్నానో అదంతా కేవలము దేవుని కృప వలన అయి ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కొక్కరిని సేవకులను సేవకురాలను కదిలిస్తే ఒక కన్నీటి గాథ ఉంటుంది కదా. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఆయన గలతీ 1:5 పౌలు రాస్తూ అంటాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఎప్పుడంట? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని తన కృపచేత నన్ను పిలిచినాడు అని అన్నాడు. గర్భమునందు పడినప్పుడే ఆయన పిలుచుకుంటే, ఏర్పరచుకుంటే, మరి పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని తల్లి గర్భమునందు పడక మునుపే కదా ఆయన అంటున్నాడు కదా, తల్లి గర్భములో పడినది మొదలుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. మరి పెరిగి పెద్ద అయినాడు ఆయన. గమలీయేలు పాదముల యొద్ద పెరిగి పెద్దయి శాస్త్రము, జ్ఞానము, విద్య, సమస్తం ప్రావీణ్యత ఎరిగిన వాడై సంఘమును హింసించువాడు. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు? ప్రభా నీవెవరు? నీవు హింసిస్తున్న యేసును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భములో పడక మునుపే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, తమ పిలుపెరిగిన వారు అలు పెరగక పరిగెడతారా? తమ పిలుపెరిగిన వారు అలు పెరగక పరిగెడతారా? చాలామందిని ఆయన రక్తము చేత కడగబడిన ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు చేత దేవుడు పిలుచుకున్నాడు. అందరినీ ఒకే పిలుపుతో కాదు, అందరినీ ఒకే అభిషేకంతో కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన జిరాక్స్ కాపీస్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాస్టర్ కాపీ, యునిక్. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. ప్రతి ఒక్కొక్కరు ప్రత్యేకం దేవునికి. ప్రతి ఒక్కొక్కరు ప్రత్యేకమైన వారే. ప్రతి ఒక్కరు మాస్టర్ పీస్. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ పిలుపును, మీ ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోండి. ఏంటంట? మీ పిలుపును, మీ ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోండి. 1 కొరింథీ 1:26 ఉంటుంది, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. ఆయన వరముల విషయములను, పిలుపు విషయములను పశ్చాత్తాపపడడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడా. ఆదికాండం 12:1-2 రాయబడి ఉంటుంది, అబ్రామా. ఏమని పిలిచినాడు? అబ్రామా, అబ్రామా, నీవు నీ స్వదేశములో నుండి, నీ బంధువులలో నుండి, నీ కుటుంబంలో నుండి నువ్వు బయటికి రా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, జనములకు తండ్రిగా నేను నిన్ను చేస్తా. అందుకే ఏషియా 60:22 రాయబడి ఉంది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. 1000 మంది అవ్వాలంటే ఫస్ట్ నిన్ను ఒంటరిగా చేస్తాడు. హల్లెలూయా. బలమైన జనముగా నిన్ను మార్చడానికి ముందు నిన్ను ఎన్నిక లేని వాడుగా చేస్తాడు. అబ్రాముకు పిల్లలు లేరు, అబ్రాము ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. 15వ అధ్యాయంలో ఆయన వచ్చి అంటున్నాడు, అబ్రామా నేనే నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును. ఎన్నుంటేంది ప్రభా, నాకు పిల్లలు లేరు కదా, నేను ఒంటరినే కదా, నా ఆస్తికి అంత కర్త ఆ పనివాడే, దాసుడే, ఎలియాజరే అవుతాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పిండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు, తన హస్తము చాపి మనకు రూపాన్నిచ్చిన దేవుడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా గాక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితము చేసుకున్న దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు సమస్తం తెలుసు. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏం జరగలేదు. అయ్యో ఎందుకు నా జీవితంలో ఇది,
ఎందుకు నా జీవితంలో ఇది? నా జీవితంలోనే ఎందుకు జరగాలి ఇది? పిలిచింది దేవుడైతే 25 ఏండ్లు అవుతున్నా ఇంకా పిల్లలు కాలేదు. ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా కాదు, ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయింది. చెప్పింది దేవుడే కదా, పిలిచింది దేవుడే కదా, నేను ఆయననే నమ్మి ఉన్నాను కదా. అబ్రాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ అబ్రాం మీదటికి వచ్చు కాలమునకు నువ్వు కుమారుని కంటావు. సారా పెద్దగా నవ్విందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆదికాండం 17వ అధ్యాయంలో ఉంటుంది, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షడాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క తండ్రి పిల్లలుగా ఒక ఉన్నతమైన పిలుపు కొరకు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవుడు నీ జీవితంలో దాటొచ్చిన ప్రతి పరిస్థితిని, నీ జీవితంలో క్లోజ్ చేయబడిన ప్రతి ద్వారాన్ని దేవుడు మరలా తిరిగి ఓపెన్ చేయబోతున్నా అంటున్నాడు. ఆగిపోయిన ఆశీర్వాదాలు ఏ సిచ్యువేషన్లో ఏం అనుభవిస్తున్నావో అది నీకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, మరలా నేను దానిని తెరవబోతున్నా. అబ్రాం తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు పూడ్చేశారు. ఇస్సాకు మరలా ఆ బావులను దొవ్వించినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైందంట? చెలలు గల ఊటలు దేవుడిచ్చిన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక.